హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ANR9. మీరందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. ఈ వీటిని ఏమంటారో తెలుసా? రాములక పండ్లు అంటారు. అవే చిన్న టమాటోలు. మేమైతే ఈ వీటిని రాములక పండ్లనే అంటాం. మరి మీ సైడ్ ఈ రాములక పండ్లని ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. సో ఇప్పుడు నేను ఏం చూపించబోతున్నా అంటే ఈ రాములక పండ్లతోని చారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ ఆ ప్రాసెస్ ఏందో చూద్దాం రండి. ఇప్పుడు చారు చేసేందుకు ½ కిలో రాములక పండ్లను తీసుకున్నా. వీటిని 2-3 సార్లు మంచి కడిగి ఒక బేషన్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ రాములక పండ్ల నుండి మొత్తం రసం వెళ్ళేంత వరకు మంచిగా చేయితోనే పిసకాలి. ఇంట్లోనే కొన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి. ఇంకా ఈ రాములక పండ్ల చారు అంటే పుల్లగా ఉంటేనే మంచిగా ఉంటుంది కదా. అయితే ఆ పులుపు మనకి పండ్లతో సరిపోదు కాబట్టి కొంచెం అంత చింతపండును కూడా కలుపుకొని మళ్ళీ ఒకసారి మంచిగా విసికి ఇట్లా జాలి బేషన్లు ఉంటాయి కదా, జాలి బేషన్లు కానీ స్ట్రెయినర్ కానీ ఉంటే దాని కింద ఏదైనా గంజు పెట్టి ఈ రాములక పండ్ల గుజ్జుని వడగట్టుకోవాలి. ఇప్పుడు చూసిల్లా దీని నుంచి రసం అంతా పోయినా కూడా ఇంకా పండ్లు అట్లనే ఉంది కదా. సో అంటే ఇంకా అది మొత్తం మంచిగా స్మాష్ కాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి అదే స్ట్రెయినర్లో మంచిగా గట్టిగా విసికి ఆ పండ్ల నుండి రసం మొత్తం తీసి ఒక గంజులో వడబోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గంజు పెట్టుకొని మనం ముందు తయారు చేసి పెట్టుకున్న రసంని ఇంట్లోనే పోసి 4 చెంచాల కారం, 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కలిపి ఆ రసంని మంచిగా మరగనియాలి. ఈ రసంలోనే కొంచెం మెంతికూర, కొత్తిమీర ఇంకా కళ్యమాకు 3 మంచిగా కడిగి కట్ చేసి వేసుకోవాలి. ఇట్లా చారు మరుగుతున్నప్పుడే ఇందులోకి కొంచెం అంతా ఎల్లిగడ్డ జీలకర్రని దంచి వేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ చారుని 5 నుంచి 8 నిమిషాల దాకా మరగనిచ్చి వేరే గిన్నెలకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ చారుని తాలింపు పెట్టుకోవడమే. అందుకోసం ఎల్లిగడ్డలు, 2 లవంగాలు, 1 యాలక్కాయని దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గంజు పెట్టుకొని దాంట్లో మన కూరకు సరిపడేంత ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ కొంచెం గరమైన తర్వాత తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, తాలింపు గింజలు, ఇంకా మనం ముందే దంచి పెట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్, ఇంకా బండ పువ్వు ఇవన్నీ వేసి గోలియాలి. ఇక ఇవన్నీ గోలిన తర్వాత కొంచెం పసుపు ఇంకా కళ్యమాకు కూడా వేసుకోవాలి. కళ్యమాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే స్మెల్, టేస్ట్ 2 కూడా మస్తుంటాయి. కళ్యమాకు కొంచెం చిట్పల్లాడిన తర్వాత మనం ముందు మరిగించి పెట్టుకున్న ఆ చారుని ఈ తాలింపులో పోసుకోవడమే. తాలింపు వేసిన తర్వాత కూడా ఈ చారుని ఒక 5-6 నిమిషాలు చిక్కబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, పుల్లగా టేస్టీగా ఉండే రాములక పండ్ల చారు రెడీ.